నిరుద్యోగులకు యువతకు సృజనాత్మక రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎల్ఎన్టీ టీ వర్క్స్ ఆధ్వర్యంలో వర్క్షాప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆభరణాల తయారీ, 3D ప్రింటింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ఇన్నోవేటివ్ గా ఆలోచించే యువతకు ఇదో మంచి అవకాశం అంటున్నారు నిర్వాహకులు. యువత కళలకు చేయూత అందిస్తామంటున్నారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు వివిధ రకాల నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడానికి ఎల్ఎన్టీ టీ వర్క్స్ సంయుక్తంగా 2 రోజుల వర్క్ షాప్ కార్యక్రమాన్ని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో నిర్వహించారు. టీ వర్క్స్ ఆధ్వర్యంలో పలు సంస్థలు నిరుద్యోగులకు, యువతకు వివిధ రంగాలలో శిక్షణనిస్తారు. వారిలోని సృజనాత్మక శక్తిని బయటకు తీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు. ఆభరణాల తయారీ, 3D ప్రింటింగ్, సిరామిక్స్ తో వస్తువులను తయారు చేయడం వంటి వివిధ నైపుణ్య కళల్లో వారు శిక్షణ ఇస్తారు. యువత తమ కాళ్లపై తాము నిలబడటానికి ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు చెబుతున్నారు. The innovation has to take a reality, the dream has to become true, and this is where the Tea Works is creating a platform for all the youngsters and middle age and anybody who can innovate, think, dream, that it has to become reality ultimately, and finally it has to give a valuable product to the public at large, and it has to create a value to the society. That's the theme behind Tea Works, which has been started, and he has developed this the entire Tea Works team, and along with, under his guidance has brought it to a stage, and instead of everybody going to at one place creating and developing their products, the things are coming to the people. Tea Works లాంటి సంస్థల ద్వారా మనము 2 రకంగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి, కొంతమందికి నిజంగా ఆ రంగంలో ఏదో ఉద్యోగం చేయాలి, ఏదో ఆంట్రప్రెనర్ అవ్వాలి, మేకర్ అవ్వాలి, అట్లాంటి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనని నిజంగా ఎట్లా తీసుకురాగలుగుతాము, అట్లాంటి విషయాలు కొంతవరకు అవగాహన పెంచుకోవడానికి ఈ 2 రోజు జరిగే కార్యక్రమం ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత మీరు వివరంగా టీ వర్క్స్కి వెళ్ళవచ్చు. ఇట్లా అక్కడ ఉన్నటువంటి మషీన్స్, పరికరాలని ఇంకా లోతుగా అర్థం చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి, ప్రోటోటైపింగ్ చేసే విధానం ఎట్లా ఉందో, వాటన్నిటి వెంట సమగ్రమైన మీరు జ్ఞానం సంపాదించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొని వారి అభిప్రాయాలు పంచుకున్నారు. టీ హబ్, టీ వర్క్స్ వంటి సంస్థలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొల్పామన్నారు. ప్రజల ఆసక్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ వర్క్స్ పనిచేస్తుందన్నారు. తెలంగాణలో ఐటీ శాఖ ఆధ్వర్యంలో టీ వర్క్స్ మంచి కార్యక్రమాలు చేపడుతోందన్నారు తనికెళ్ల భరణి. నెక్స్ట్ జనరేషన్ ఎన్నో ఆశలతో ఉన్న యువతకి టీ వర్క్స్ అనేది ఒక దిక్సూచి అంచేత ఖచ్చితంగా దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే దిస్ వెరీ రీజన్ ఐ కేమ్ హియర్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ టీ వర్క్స్. 12th and 13th 2 రోజులు మనకి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో టీ వర్క్స్ మరియు ఎల్ఎన్టీ మెట్రో సంయుక్తంగా మేక్ ఇట్ మెట్రో అనే ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. సో బేసిక్గా మేకర్ కల్చర్ అనేది మనకి ఇండియాలో తక్కువ ఉంది, సర్వీస్ ఉంది కానీ ప్రోడక్ట్ లేదు. కాబట్టి ఇట్లాంటి వర్క్షాప్స్ అన్నీ చేయడం వల్ల ప్రజలు వచ్చి వాళ్ళందరూ చూస్తారు, ఎలా చేయొచ్చు, మనకి 3D ప్రింటింగ్ అంటే ఏంటో తెలియదు. చాలా టెక్నాలజీస్ అనేవి మన యువతకు చేరట్లేదు అనమాట. టీ వర్క్స్లో ఇట్లాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ రెగ్యులర్ సిరామిక్ స్టూడియో కూడా ఉంది అక్కడ. అండ్ అదర్ లాట్ మెనీ ఫెసిలిటేటింగ్ స్టూడియోస్ అండ్ ఆల్. అండ్ పర్టికులర్లీ ఎవ్రీ టైమ్ దిస్ వర్క్షాప్స్ అక్కడే అవుతూ ఉంటాయి, గచ్చిబౌలి సైడ్లో అక్కడే. సో దిస్ టైమ్ ఫస్ట్ టైం మేము ఇటు సైడ్ వచ్చేసి దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ వెళ్ళి వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దామనేసి కొలాబరేషన్ విత్ ఎల్ఎన్టీ టీ వర్క్స్ వీ కేమ్ దిస్ సైడ్. అండ్ I handle ceramic part. And ceramic is really very interesting and engaging art and ఇది. ఢిల్లీ మెట్రోలో నిరుద్యోగ యువత కోసం ఉద్యోగనగర్ మెట్రో స్టేషన్ అందుబాటులో ఉంది. అలాంటి ఓ వినూత్న కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా టీ వర్క్స్ పనిచేస్తుందన్నారు. నిత్యం రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఇలాంటి వర్క్ షాప్స్ పెట్టడం ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని ఉన్నత స్థానాలకు చేర్చడం టీ వర్క్స్ లక్ష్యమన్నారు. తక్కువ ఫీజుతోనే విద్యార్థులకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్టు స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు వివిధ నైపుణ్యాలను నేర్చుకుని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.
యువతలో వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించడానికి టీ వర్క్స్ చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు చెబుతున్నారు. నిరుద్యోగులు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. యువతకు సృజనాత్మకత కళలలో శిక్షణ ఇచ్చేందుకు మేక్ ఇట్ మెట్రో అనే పేరుతో హైదరాబాద్ MGBS మెట్రో స్టేషన్ లో 2 రోజుల పాటు వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. L&T టీ వర్క్స్ ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ నిర్వహించబడుతుంది. అయితే ఈ వర్క్ షాప్ లో నేర్పించే కళలు యువతలు తమ కాళ్ళ మీద తాము నిలబెట్టే విధంగా ఉపయోగపడతాయని నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HMTV, హైదరాబాద్.